టీవీకి వాళ్ళు చేసే రచ్చ కంటే కూడా కాంగ్రెస్ వాళ్ళ రచ్చ అయితే ఇప్పుడు తమిళనాడులో ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక పక్క డిఎంకే ఏఐడిఎంకే కలిసి రెండు పార్టీలు కలిసి అక్కడ గవర్నమెంట్ను స్థాపించే విధంగా వ్యూహరచన వేసుకుంటూ వెళ్తున్నాయి. ఆల్రెడీ ఏఐడిఎంకే వచ్చేసి బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు డిఎంకే కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే కనుక ఎలాగో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. సో దానికోసం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ టైం ఏదైతే ఉందో అది గవర్నర్ గారు కంప్లీట్గా దాన్ని పక్కకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ టైం మొత్తాన్ని కూడా ఇటు డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు రెండు ఉపయోగించుకునే విధంగా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలోనే రాహుల్ గాంధీ రంగంలోకి అయితే దిగాడట. రాహుల్ గాంధీ వచ్చి ఇప్పుడు విజయ్కి మద్దతుగా నిలబడి ఈయన కూడా రోడ్లు ఎక్కేసి తీవ్రమైన స్థాయిలో తన గొంతుని తన గళాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తాడంటే అంటున్నారు వాళ్ళ వైపు నుంచి. ఎక్కడైనా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు, వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఏదైనా చేస్తున్నారంటే పెద్దగా అనుకున్నంత స్థాయిలో ఏం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళ రచ్చ తమిళనాడులో ఎక్కువైందనమాట. వాళ్ళకి వచ్చిన సీట్లే 5 కానీ వీళ్ళు